2025లో జూలై 9th, 22nd అండ్ ఆగస్ట్ 5th ఈ 3 డేస్కి ఏదో ప్రత్యేకత ఉంది. అండ్ జూలై 10th అంటే జూలై 9th పక్కన ఉన్న రోజు అయిన గురు పౌర్ణిమకి దీనికి సంబంధం ఉందా? ఇక్కడ చూస్తే ఆస్ట్రోనామీ, ఇక్కడ చూస్తే స్పిరిచువల్. ఈ రెండింటికి లింక్ ఏంటిది తెలుసుకుందామా? ఫస్ట్లీ మనము సమ్మర్లో చూస్తే కనుక డేస్ ఎక్కువ, నైట్స్ తక్కువ. ఫస్ట్లీ ఒక డేలో 24 గంటలు ఉంటుంది. 1 to 2 బిలియన్ ఇయర్స్ ముందైతే కనుక ఒక్క రోజులో మనకి 19 అవర్సే ఉంటుంది. అప్పుడు 19 అవర్స్, ఇప్పుడు 24 అవర్స్ ఏంటిది అని చూస్తే కనుక ఇదంతా డిసైడ్ చేసేది సన్, మూన్ అండ్ ఎర్త్. ఈ 3 కాంబోలో ఒక డైనమిక్స్ అవుతూ ఆ విధంగా ఎర్త్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎఫెక్ట్ అవుతూ ఈ విధంగా మనకి హెల్ప్ అవుతూ ఇలా చేంజెస్ అవుతూ ఉండదు. సమ్మర్లో ఏమో డేస్ ఎక్కువ, కానీ సమ్మర్ పక్కన ఉన్న ఆటమ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఫాల్లో, జూలైలో అది కూడా షార్టెస్ట్ డేస్ అనమాట ఇప్పుడు మనకు వచ్చేవి. సమ్మర్ అంటున్నారు, షార్టెస్ట్ డేస్ అంటున్నారు, ఏంటిది అని ఆలోచిస్తే కనుక సింపుల్గా చెప్దామా? ఒక ఐస్ స్కేటర్ ఉన్నాడు, చేతులు దగ్గర పెట్టుకొని రొటేషన్ ఉంటే చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ చేతులు స్ప్రెడ్ అవుట్ చేస్తే అతని మాస్ డిస్ట్రిబ్యూట్ అయ్యి అలా రొటేషన్ స్పీడ్ తక్కువ అవుతుంది. ఇదే రీడిస్ట్రిబ్యూషన్ ఎర్త్ మాస్లో అవుతుంది. సో ఈ రీడిస్ట్రిబ్యూషన్ అనేది ఎఫెక్ట్ అవ్వనందుకే, సో ఈ ఎఫెక్ట్ క్రియేట్ అవుతున్నందుకు మనకి ఈ 3 days ఆఫ్ ద ఇయర్స్లో చాలా తక్కువ అవుతుంది. బై ద వే ఇలా మనకి షార్టెస్ట్ డేస్గా ఫామ్ అవుతుంది. కానీ దీనికి స్పిరిచువల్ అయిన గురు పౌర్ణిమ, అంటే గురు పౌర్ణిమ అది ఓన్లీ హిందూయిజం అండ్ ఎర్త్ వరకే. కానీ గురు పౌర్ణిమ అనే ఒక డేని వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాల వల్ల వివిధ మతాల వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఒక డే షార్ట్ అవుతూ ఉంటే అంటే ఎర్త్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నట్టు దాని యాక్సిస్లో మూవ్మెంట్, అంటే ఆ ల్యాబ్స్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తే మిగతా సెకండ్స్ ఎక్కడైతున్నాయి? సో ఈ మిగతా సెకండ్స్ని ఎవరు యాడ్ చేస్తున్నారు? అండ్ మీకు ఒక చిన్న ఫ్యాక్ట్ తెలుసా? 31st December 2016 మనము న్యూ ఇయర్ కొంచెం లేట్గా సెలబ్రేట్ చేసుకున్నాం. దీని వెనుక రీజన్ ఏంటిది? సో వీటన్నిటిని తెలుసుకోవాలి అంటే కనుక దీని రిలేటెడ్ ఫుల్ వీడియో కింద కామెంట్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. స్టే ట్యూన్డ్ టీవీ 9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.